నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ విజయవాడలో ప్రశ్న రావణ్ అరెస్ట్ ఉపా చట్టంపై ఒక అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఉపా చట్టాన్ని రద్దు చేస్తారా, 17 తర్వాత మమ్మల్ని తిరగబడమంటారా అనే కాన్సెప్ట్లో సిపిఐ ఈ రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు అంటే కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు హాజరైనాయి. వాళ్ళందరూ ముక్తకంఠంతో ఈ ఉపా చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే, దీన్ని ఏమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఏకగ్రీవంగా ముక్తకంఠంతో నినదించినాయి. అదే సందర్భంలో ఈ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటు ఈ తీర్మానం వెనుక అసలు ఈ రాజకీయ ఉద్దేశం ఏమిటి, అలానే రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలంటే ఈ పౌర హక్కుల సంఘాలు కానీ, ప్రజాస్వామిక సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వామపక్షాలు కానీ ఏమి చేయాలనుకుంటున్నాయి, ఏమి చేయబోతున్నాయి అనేది మనం ఒకసారి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఈశ్వరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరయ్య గారు చెప్పండి, ఇవాళ సదస్సు ఉద్దేశం ఏంటి, ఇవాళ ఎందుకు నిర్వహించారు? ఇవాళ సదస్సు ఉద్దేశము ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కులపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది. ఈరోజే సదస్సు నిర్వహించడానికి కారణము ఇంకా ఆలస్యమైందని చెప్పి మేము భావిస్తున్నాం. 4-5 తారీఖుల్లోనే ఈ సదస్సు నిర్వహించి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్న అంశం, ఈరోజు మీరు ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుక పైన కూడా మీ యొక్క రాజ్యం అనేటువంటి అధికార కాంక్ష మీ చేతిలో ఉంది కాబట్టి ఇనుప బూట్లతో నులిమేయడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజాస్వామిక వ్యవస్థకు ఏమాత్రం కూడా అంగీకారయోగ్యమైనటువంటిది అంశం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అందులో భాగంగానే ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని, లేదా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఇమిటేట్ చేశారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడంలో కూడా అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు తిప్పి 4 పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులపైన న్యాయ వ్యవస్థ బెయిల్ ఇస్తే ఆ బెయిల్ను కూడా మీరు అంగీకరించలేని స్థితిలోకి రావడమే కాకుండా ప్రశ్న రావణ్ ఏ పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లపైన దాడులు చేయడం, కోడిగుడ్లు వేయడం, అసలు పోలీస్ స్టేషన్లోకి ఎక్కి దూకి మీరు పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నా అంటే మరి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఏమైనా నమ్మకం ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ 4 కేసులు సరిపోలేదు కాబట్టి బెయిల్ వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం యొక్క కోపం చల్లారలేదు కాబట్టి ఆయన పైన అనవసరమైనటువంటి ఊపా కేసును పెట్టడం, అంటే ఏమాత్రం గ్రౌండ్ రియాలిటీ లేకపోయినా, అతను టెర్రరిస్టులతో సంబంధాలు లేకపోయినా, మావోయిస్టులతో సంబంధాలు లేకపోయినా మీరు ఈరోజు అలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు అలాంటి కేసు పెట్టడం, ఆయన ప్రజలను రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మాట్లాడారని చెప్పి ఒక వాయిస్ ఓవర్ను పట్టుకొని దానికి కావలసిన సెక్షన్లు పెట్టి ఈరోజు లోపల బంధించడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదని చెప్పే ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, 10 వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వీసీకే పార్టీ, ఇతరేతరమైనటువంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి సివిల్ లిబర్టీస్ పైన కొట్లాడేటువంటి అనేకమైనటువంటి వ్యక్తులంతా కూడా ఈరోజు ఆహ్వానించాం. ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు వచ్చారు, రిటైర్డ్ ఐపీఎస్లు వచ్చారు, అదేవిధంగా రిటైర్డ్ సిఐలు వచ్చారు, లాయర్లు వచ్చారు. ఇంతమంది వచ్చి ఇక్కడ పాల్గొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ముక్త కంఠంతో వ్యతిరేకించి ఇది సమర్థనీయం కాదని చెప్పి ఒకవైపున చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం విననటువంటి పరిస్థితి. అక్రమంగా ఒక యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేస్తున్నటువంటి రావణ్ మీద దారుణమైనటువంటి కేసు పెట్టడం అనేది ప్రజాస్వామికమైనటువంటి విధానం. వరుసనే పోలీసులు ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు. ఇది ఒక సంఘటన. మీరు చూసినట్లయితే విజయవాడలోనే 2 సంఘటనలు జరిగాయి. కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటువంటి ఒక నేరం మోపబడినటువంటి వ్యక్తి తీసుకొచ్చి కొట్టి చంపి, చిత్రం ఏంటో తెలుసా, చివరికి శవం కూడా లేనటువంటి పరిస్థితి చేశారు. అంటే పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
దానితో పాటు పేరుపోగు కాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే ఆయన చనిపోయిన తర్వాత వీడియో వైరల్ అయింది, రికార్డ్ చేశారు. కృష్ణలంక పోలీసులు నన్ను దారుణంగా హింసిస్తున్నారు, మళ్ళీ పిలుస్తున్నారు, మళ్ళీ వెళ్ళానంటే చంపేస్తారు కాబట్టి చావే నాకు శరణ్యమని అతను చనిపోయాడు. ఇలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. దీని మీద ధర్మమైనటువంటి పోరాటం చేయవలసినటువంటి బాధ్యత పౌరులకి, ప్రజా సంఘాలకి, రాజకీయ పక్షాలకు ఉంది. అదేవిధంగా కృష్ణలంకలో చనిపోయినటువంటి ఆ ఇద్దరు, ఒకరు ఆత్మహత్య, ఒక దారుణ హత్య, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప లోకల్గా ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీన్ని పూర్తిగా చుట్టేయాలని చూస్తుంది, సాక్ష్యాధారాలను వినివేయాలని కూడా చూస్తుంది. చాలా దారుణమైన అంశంగా మేము భావిస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తిగా, చదువుకున్నవాడిగా నేను చూసేది ఏమిటంటే, రావణ్ ఇప్పటివరకు చేసినటువంటి వందలాది గంటల వీడియోలు చూసి రావణ్ మంచి చెడులను బేరీజు వేసే బాధ్యత నాది కాదు. రావణ్ వల్ల నాకు ఎప్పుడైనా నష్టం జరిగితే నేను రావణ్ మీద కేసేసేవాడు. నాకెప్పుడు అలా జరగలేదు. ఒకవేళ రావణ్ నన్ను ఎప్పుడైనా తిట్టినా కానీ, నా దృష్టికి రాకపోయినా కానీ నేనైతే జనరల్గా పట్టించుకోను. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు కదా. ఎందుకంటే భావ స్వేచ్ఛ మీద మౌలికమైన విశ్వాసం ఉన్నవాడిగా నేను కొంత వెసులుబాటు నన్ను తిట్టేవాళ్ళు కూడా ఇస్తాను. అది నా ఇష్టం. కొంతమంది సెన్సిటివ్గా ఉండొచ్చు, వాళ్ళు చిన్న మాట అన్నాడే వచ్చుకోవచ్చు, వాళ్ళు కేసులు పెట్టుకోవచ్చు. ఈ ఉపా చట్టం ఏదైతే పెట్టారో దాని వరకు వచ్చేసరికి నేను చూడగలిగింది, నా చేతిలో ఉన్నది కేవలం రిమాండ్ రిపోర్ట్ మాత్రమే. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, ఈ రెండింటిలో ఏమి రాశారు అనేది మాత్రమే చూస్తాం. అంతే తప్ప రావణ్ మంచివాడా, చెడ్డవాడా, రావణ్ కులం ఏంటి, మతం ఏంటి, పేరేంటి, అసలు పేరేంటి, కొసరు పేరేంటి, ఇవన్నీ నాకు అనవసరం. ఎఫ్ఐఆర్లో ఏముంది, రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అంతవరకు. రిమాండ్ రిపోర్ట్ చదివినప్పుడు నాకు అనిపించింది, ఇది యుఏపిఏ చట్టం పెట్టడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి కేసు. దాని వరకు నేను కన్విన్స్ అయ్యాను. ఎందువల్ల కన్విన్స్ అయ్యాను అని అంటే, అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, నా సొంత సబ్జెక్టివ్ ఒపీనియన్ కాదు. వాళ్ళు ఈ రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏమిటంటే, రావణ్ చేసినటువంటి ఒక వీడియోలో, ఆ వీడియో కూడా నేను మొత్తం చూశాను, ఒకనొక వీడియోలో ఫలానా రకంగా అన్నాడు అని. ఆ వీడియో దాదాపుగా ఒక 10 నిమిషాలు. అది వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ వీడియోకి లింక్ పెట్టారు కాబట్టి ఆ వీడియోనే గురించే మాట్లాడతారు. వీళ్ళు ఏ అభియోగం చేశారో దాని గురించే మాట్లాడతాను తప్ప రావణ్ కుటుంబూర్వంతరాలు నాకు అవసరం. ఆ వీడియోలో ఎవరో రాసినటువంటి టెక్స్ట్కి రావణ్ వాయిస్ ఓవర్, పవన్ ఏం చెప్పాడో అదే డైలాగ్నే అచ్చం తప్పలేకపోతే చెప్పాడు. అయితే ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అయితే పవన్ చెప్పు చూపించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ చెప్పు చూపిస్తాడు, పవన్ చెప్పాడు. కాబట్టి ఇట్లా కేసు పెట్టాలంటే ముందు పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలా, తర్వాత రావడం కేసు. అది ఒక విధంగా మేము తీసింది, మేము తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తాను, రాజశేఖర్ విమర్శలు చేస్తాను, చేస్తాను. ఈరోజు ఎందుకే చేశాడు పవన్ కళ్యాణ్, దాని మీద కేసు పెడతారా? ఇది ఒక డిసిప్లిన్. ఇది చట్టాలను చెప్తున్నాం. చట్ట ప్రకారంగా యాక్ట్ కోర్టు చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టు పంపిస్తున్నారు. అదే కోర్టు ఆయన బెయిల్స్ పంపించేస్తారు. 4 కోర్టులు పెట్టే 4 కోర్టులు పెట్టేశారు. ఇంకా లాభం సరే ఉపాధ్యాయులు పెట్టేసి అంటే వీళ్ళు రాదు కదా. అంటే ఇది చట్ట ప్రకారంగా జరిగింది. ఇది పొలిటికల్ రీజన్, రాజకీయ నిర్ణయం. రాజకీయంగా అక్కడ ఉపాధి పథకాలు నిర్ణయించిన పొలిటికల్ పార్టీ ఇంప్లిమెంట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ విడిచి అలాగే డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే సెంట్రల్ స్టేట్ పైన ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్.
డైవర్ట్ చేసి పడేసి మీరు కొట్లాడుకుంటారు, కాదు కొట్లాడుకుంటే శవం మాయమైపోతారు. యూట్యూబర్ రావణ్ గారి మీద యూఏపీఏ కింద దేశద్రోహ చట్టాన్ని వినియోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇది కక్ష సాధింపు చర్య తప్ప ప్రజాస్వామ్యం దెబ్బతీసేటువంటి చర్య తప్ప మరొకటి కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా లోపాన్ని గుర్తిరిగి రావణ్ణి జైలు నుంచి విడుదల చేయాలి, ఈ కేసును ఉపసంహరించుకోవాలి. ఇది ఈ రకంగా ప్రయోగం చేయడం అనంటే ప్రజా ఉద్యమాల మీద, ఇతర ప్రజాతంత్ర హక్కుల మీద జరిగేటువంటి దాడి, రాబోయే రోజుల్లో జరిగేటువంటి దాడికి ఇది సూచన అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందుకని ఇట్లాంటి రాజకీయ కక్షలు ఏ రకంగానూ సహించరనివి. అందుకని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్వితే కూడా కేసులు పెట్టారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్ నిర్వహిస్తుండగా యాంకర్గా వచ్చిన అతను ఏదో మాట్లాడితే ఇతను నవ్వాడని చెప్పి అభ్యంతరం చెప్పాడు. యాక్చువల్గా అభ్యంతరం చెప్తే అక్కడ సుప్రీంకోర్టు వరకు పోయింది మ్యాటర్ బెయిల్ కోసం. అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళ తరఫున అడ్వకేట్ ఏమని అపోజ్ చేశారంటే అతన్ని నియంత్రించకపోగా నవ్వినాడు, అందుకని కేసు పెట్టాము అని చెప్పారు. ఇది మొట్టమొదటిసారి నవ్వితే కేసు. తర్వాత సోషల్ మీడియా పైన 111 సెక్షన్ని, అంటే మామూలుగా 7 సంవత్సరాల లోపల శిక్ష కాకుండా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టాలని చెప్పి అనేక రోజులు వాళ్ళని జైల్లో మగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులే లేకుండా చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1700 మందికి పైగా ఇప్పటి వరకు సోషల్ మీడియా కేసులు నమోదు చేశారు. పుట్టక ముందే అక్కడ ఆదివాసీ ఉన్నాడు, ఈ దేశం తర్వాత ఏర్పడింది, మీ చట్టాల తర్వాత ఏర్పడింది కాబట్టి ఆదివాసీని కదిపే హక్కు లేదు అని నేను రాశాను. అంటే మరి అది కూడా దేని కిందగా వస్తుందా? నా అభిప్రాయం నేను రాశాను. అట్లా ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడాల, రావణ్ అనే ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో లేదు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది అన్నాడు కాబట్టి యుద్ధాన్ని ప్రోత్సహించాడు. అది ఎలా సమంజసం? అది యుద్ధాన్ని ప్రోత్సహించడం ఎలా అవుతుంది? ఆయుధాలు పట్టండి అన్న మాట అతను వాడలేదు, ఈ భావజాలమే శరణ్యం అన్న మాట అతను వాడలేదు. దాన్ని ఏ రకంగా మీరు అన్వయించారు జరుగుతున్నదని చెప్తే. అలాగే హెడ్మా గురించి మాట్లాడాడు. అవునండి, హెడ్మా అనేవాడు ఏమన్నా తన కోసం పోరాడా, లేకపోతే తన భూమి కోసం పోరాడా, తన ప్రైవేట్ ల్యాండ్ కోసం పోరాడా, లేకపోతే బ్యాంకులో 2000 కోట్లు ఎగ్గొట్టేసి అడవులకు పారిపోయాడా? ఏం తప్పు చేశాడు అతను? అక్కడ జరుగుతున్న ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాడాడు. మేబీ ఆ పోరాడే పద్ధతి తప్పు కావచ్చు, కానీ అతను పోరాడుతున్న కారణం తప్పు కాదు. అది చెప్పినందుకు ఈ ఉపా చట్టం పెట్టడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం, ఏ ఒక్కరు కూడా ఆమోదించాల్సిన విషయం కాదు. ఉపా చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున, ఏఎం తరఫున మా డిమాండ్ కూడా ఉపా చట్టాన్ని రద్దు చేయాలి. అలానే రావణ్ మీద పెట్టినటువంటి కేసుని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. బికాస్ దేర్ ఆర్ నో గ్రౌండ్సే లేవు కనుక ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. మరొక్కసారి ఏ జర్నలిస్ట్ మీద కానీ, ప్రజల కోసం పోరాడుతున్న ఉద్యమకారుల మీద కానీ ఈ చట్టాన్ని ప్రయోగించకూడదు. దిస్ ఈజ్ మై డిమాండ్. థ్యాంక్ యూ. రావణ్ యూట్యూబర్ మీద జరిగినటువంటి ఈ కుట్రని, యూఏపీఏని ఒక సామాజికవేత్తగా నేను ఖండిస్తూ, ఇది రావణ్నే కాదు మాలాంటి సామాజికవేత్తల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కూడా ఒక హెచ్చరికగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ముందుగా రావణ్ మీద యూఏపీఏని బేషరతుగా తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ చట్టాన్ని కంప్లీట్ గా రూపుమాపాలనే దానికి నేను మద్దతిస్తూ, దీని మీద అనేక ప్రజా సంఘాలతో కూడి, ప్రజా
అనేక పార్టీలతో కలిసి ఉద్యమం ఖచ్చితంగా జరగాలని చెప్తూ ఎక్కడైనా పరిణామ క్రమంలో ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకను చూడడం అనేది ఒక మంచి మార్పు. కానీ ఇక్కడ చూస్తున్నాం మనము సీతాకోక చిలుక లాంటి అందమైన రూపం నుంచి గొంగళి పురుగుగా మారుతున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ఆపాదించుకుంటున్నారు. ఎర్నెస్ట్ చే గువేరాని అభిమానించిన వీరు, భగత్ సింగ్ తో ఫోటోల్ని ప్లకార్డ్స్ గా ప్రకటించిన వీరు, ప్రజానామ గద్దర్ని నా అభిమానం చెప్పినటువంటి ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు అవే మాటలు వారికి చేదుగా కనిపిస్తున్నాయంటే వారు గొంగళి పురుగులాగా, గొంగళి పురుగు నుంచి సీతాకు చిలుకలా కాకుండా సీతాకు చిలుక నుంచి గొంగళి పురుగు లాంటి సనాతన ధర్మం వైపు ప్రయాణిస్తూ ఆ సనాతన ధర్మానికి మనందరినీ బలి చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వాలని భూమి కోసం పోరాడే తల్లులు ఈ ప్రభుత్వంలో ఉండకూడదు. ఈరోజు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కోసం మేము పక్కన ధైర్యంగా నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఆ కుటుంబానికి నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం సామాజికవేత్తలుగా. భారతదేశంలో 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం చట్టం తెచ్చాం. చట్టం తర్వాత సవరణ తీసుకొచ్చాం. ఆ చట్టం కోసం ఉద్యమం చేయాలి. చట్టం తాలూకా బాధ్యుల్ని అరెస్ట్ చేయమని ఆందోళన చేయాలి. కోర్టులో కేసులు వేసుకోవాలి. కానీ ఈ చట్టం ప్రకారం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని నిరోధించే చట్టం ఇది. ఈ చట్టం ప్రకారంగా మొదటిగా అరెస్ట్ కావాల్సింది ఎవరంటే భారతదేశ విద్యాశాఖ మంత్రి నీట్ ఎగ్జామ్ని దుర్వినియోగపరిచినటువంటి ప్రధాన్, అతను అరెస్ట్ చేయాలి ఈ చట్టం ప్రకారం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అమలు చేయని కేంద్ర హోంమంత్రిని అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర హోంమంత్రిని అరెస్ట్ చేయాలి. ఎఫ్ఆర్ఏ చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఫారెస్ట్ రైట్ మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. ఈశ్వరయ్య గారు, ప్రశ్న రావణ పైన పెట్టిన ఎఫ్ఐఆర్ మీరు చదివారా? అందులో ఏముందో మీరు చూసారా? చూడకుండానే కామెంట్ చేస్తున్నారన్న విమర్శలు బయట వినపడుతున్నాయి. దాని మీద మీరేమంటారు? ప్రశ్న రావణ్ పైన పెట్టినటువంటి కేసును మేము చూడడము, మేము చదవడము, ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చినటువంటి వక్తలు సెక్షన్లతో సహా ఏమేమి పెట్టారని చెప్పి యూట్యూబ్లో వచ్చినటువంటి అంశాలతో సహా వారు చూపించి సెక్షన్లు కూడా పెట్టి దీనికి బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఎవరో బయట ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అనుకుంటారు ప్రశ్నను అంగీకరించలేని వాళ్ళు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అంగీకరించలేని వాళ్ళు, అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినటువంటిదే జరగాలని చెప్పి భావించే వాళ్ళు, అధికారం మదంతో రెచ్చిపోయేటటువంటి వాళ్ళు రకరకాలైన అంశాలు చెప్తారు. ఆ చెప్పినటువంటి వాళ్ళ మాట విని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించేటువంటి స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19-21 ప్రకారం ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులకే ఉల్లంఘన కల్పిస్తామంటే ఈరోజు ప్రశ్నారావణ్, నిన్న కేవీ రెడ్డి, రేపొద్దున ఇంకొకరు, దేశంలో తీస్తా తెలవద్, అదేవిధంగా అనేక మంది వాంగ్చుక్కు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది పైన ఈ కేసులు పెడతారు. రేపొద్దున ఈ ప్రభుత్వానికి మరింత ఎర్రి ఎక్కితే రేపొద్దున కమ్యూనిస్టుల పైన కూడా ఇప్పటికే అనేక రకాలైన కేసులు పెట్టారు. రేపొద్దున ఇంకా పెద్ద కేసులు పెడతారు. కాబట్టి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కమ్యూనిస్టులుగా మా పైన ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యం బలంగా నిలబడాలంటే ఖచ్చితంగా ప్రశ్న అనేటువంటిది ఉద్భవించి తీరాల్సిందే. ఆ ప్రశ్నను ప్రభుత్వం, పాలక వర్గాలు అంగీకరించి తీరాల్సిందే తప్ప అట్లా అంగీకరించకపోతే నియంతృత్వం నిద్రలేస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి, మీ ఇష్టం వచ్చినట్టు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడి దాన్ని ప్రజాస్వామ్యానికి లేదా రాజ్యాంగం కల్పించిన పౌర హక్కుల స్వేచ్ఛకి లేదా వాక్కి భంగం అంటే అట్లా మా ఇష్టం వచ్చినట్లు ప్రశ్న రావణ్ మాట్లాడినట్టు అంశము అక్కడ కొత్తగా మాట్లాడలేదు. మేము అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మీ నోటి నుంచి గరికపాటి నరసింహారావు గారి యొక్క సుభాషితాలు ఏమన్నా మీరు మాట్లాడారా? మీరు గతంలో మాట్లాడలేదా? చెప్పుతో కొడకల్లారా అని చెప్పి మీరు పిలిపివ్వలేదా? కర్రలతో వస్తారా?
రాడ్లతో వస్తారా, గొంతు పిసికి చంపుతా అని చెప్పి మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడిన భాష అంత పావనమైనప్పుడు ఆ భాషను ఇమిటేట్ చేసినట్టు వాళ్ళు మాత్రం దేశ ద్రోహులు అవుతారా? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు నక్సలైట్లతో ఆయనకు సంబంధం ఉంది. హిడ్బా హత్యను ఖండించారు. హిడ్బా లాంటి వాళ్ళు యుద్ధం చేస్తారని చెప్పేసి మీరు ఎఫ్ఐఆర్లో పెట్టారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు జూలై సినిమా వచ్చినప్పుడు, జల్సా సినిమా వచ్చినప్పుడు, ఆ జల్సా సినిమాలో మీరు నక్సలైట్ల వేషం మీరు వేయలేదా? వేసినప్పుడు మీరు అక్కడంతా మోస్ట్ పవర్ఫుల్ డైలాగులు వాడలేదా? ఆ డైలాగులు వాడి ఎంతమంది నక్సలైట్లుగా మారారో మీరు చెప్పగలరా? అంటే మీరు చేస్తేమో సంసారం, వేరే వాళ్ళు అదే అంశాన్ని మీరు ఇలా అన్నారు, నా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణే అని అంటే మాత్రం, దాన్ని గట్టిగా చెప్తే మాత్రం అది నష్టం జరుగుతుంది. పైగా మీరు కేవలం అక్కడున్నటువంటి ప్రశ్చారావను మాత్రమే మీరు హిందూ మతాన్ని వగైరా మీరు వాడుతూ ఉన్నారు. అందులో ప్రశ్చారావను మాట్లాడి హిందూ మతాన్ని కించపరిచిన అంశాలు ఏంటో చెప్పమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దాని జోలికి పోవడంలే. మరి రాధా మనోహర్ దాస్ గారు ఎంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడు. క్రిస్టియన్స్ అంటే గొర్రెలు అని చెప్పి, ముస్లింలు అంటే ఇది అని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నారు. మరి ఇతర మతాల యొక్క మనోభావాలు దెబ్బతినవా? వారిని కాపాడాల్సిన బాధ్యత ఈ భారత రాజ్యాంగంలో లేదా? హక్కు మీకు మాత్రమే భారత రాజ్యాంగం, మీకు మాత్రమే పౌర హక్కులు, మీకు మాత్రమే వ్యక్తి స్వేచ్ఛ వచ్చిందా? మీరు ఇతరులకు సమాధానాలు చెప్పేటప్పుడు మాత్రం నీతి వాక్యాలను వల్లిస్తారు. ఈశ్వరయ్య గారు, ఏం చేయరు. ఈశ్వరయ్య గారు, మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి? ఈ సదస్సు ఏం తీర్మానించింది? మా భవిష్యత్తు కార్యక్రమం ప్రశ్చారావన్ పైన పెట్టినటువంటి కేసును ఉపసంహరించాలనేటువంటిది, ఊపా చట్టాన్ని ఉపసంహరించాలనేటువంటిది. భవిష్యత్తులో ఊపా చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేయాలి. ప్రజాస్వామిక హక్కులు కాపాడాలి. ప్రజాస్వామిక దేశంలో రాజకీయాల్లో ఎవరిపైన అయినా సరే మాట్లాడతారు. హద్దులు దాటనటువంటి, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఉల్లంఘించినంత వరకు రాజకీయాలపైన విమర్శ, ప్రతివిమర్శ అనేటువంటిది ఉంటుంది తప్ప ఆ విమర్శను అంగీకరించలేనటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అనర్హమైనటువంటిది. ఈరోజు మేము మాట్లాడుతున్నాం. మా ఫేస్బుక్లో, మా వాట్సాప్లో, మా ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఓపెన్ చేయండి. మీరు లకారాలతో తప్ప ఇంకొక దాంతో మాట్లాడేట పరిస్థితి లేదు. మా పిల్లల గురించి మాట్లాడుతున్నారు, మా గురించి మాట్లాడుతున్నారు, మేము ఉన్నటువంటి పార్టీల గురించి మాట్లాడుతున్నారు. అంటే మీకు రాజ్యం అధికారం ఉంది కాబట్టి మీకు ఎవడిచ్చాడా స్వేచ్ఛ? మరి మీరు ఏమైనా మాట్లాడచ్చా? అయినా కూడా మేము శృతి తప్పకుండా, మతి తప్పకుండా రాజకీయాలు ఉన్నాం కాబట్టి రాజకీయాలే మాట్లాడుతున్నాం. పోరంబోకు బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించలేవు. మాకు సోషల్ మీడియాలు ఉన్నాయి. మా సోషల్ మీడియాల్లో మా పార్టీ కార్యకర్తలు లేదా మా ప్రజా సంఘాల కార్యకర్తలు ఎవరైనా హద్దులు మీరి ఒక్క పోస్టింగులు పెట్టారేమో చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు పెట్టేటువంటి పనికిమాల పోస్టులకు, మీరు చేసేటువంటి విమర్శలకే మేము వాటికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదనే పద్ధతిలో మా కార్యకర్తలు చెప్తున్నాం. 17 తర్వాత కేసు ఉపసంహరించకపోతే మీ యాక్షన్ ప్రోగ్రామ్ ఏంటి? 17వ తారీఖు తర్వాత, 17వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు తెలివైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. మీరు ఒక వ్యక్తిని సంతృప్తి పరచడానికి మీరు కూర్చున్నటువంటి కుర్చీని నరుక్కోమాకండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. మీకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఏమి చెప్పినా కూడా వినేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేయొద్దు. కాబట్టి ప్రశ్చారావన్ పైన కానీ, కేవీఆర్ పైన కానీ, అదేవిధంగా ఇతరుల వ్యక్తులపైన కానీ అన్నెసెసరీ కేసులు ఏవైతే పెట్టారో వాటి ఉపసంహరించుకోండి. కాబట్టి మేము ఇదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. ఇది ఉపసంహరించుకోకపోతే 17 తర్వాత ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, వ్యక్తులు, జర్నలిస్టులు, మేధావులు, లాయర్స్ను అందరినీ కలుపుకొని ప్రజాస్వామిక వ్యవస్థ బలంగా ఉండాలంటే విమర్శ చాలా బలమైనటువంటిది. దీన్ని అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ దగ్గర నుంచి మన భారత పార్లమెంట్ వరకు, నాటి జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నిన్నటి రాహుల్ గాంధీ వరకు అనేక రకాలైన అంశాలపైన, స్వేచ్ఛగా చర్చించే అంశాలపైన కూడా ఈరోజు అనేకం ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలివైన నిర్ణయం తీసుకుంటాడనేటువంటి నమ్మకంతో మేమున్నాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం మరింత భ్రష్టు పట్టక ముందే ఇలాంటి అన్వాంటెడ్ కేసులు ఉపసంహరించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్, ఇది ఇవాల్టి రౌండ్ టేబుల్ చేసిన తీర్మానం. దోమను చంపడానికి
ఫిరంగి వాడొద్దు అని ఈ సదస్సు పిలిపించింది. అలానే భావ ప్రకటన స్వేచ్ఛకు ఏమాత్రం విఘాతం కలిగినా కమ్యూనిస్టులుగా, వామపక్ష శక్తులుగా, ప్రజాస్వామిక శక్తులుగా సహించేది లేదు అని ఈ సదస్సు ఏకగ్రీవంగా నినదించింది, ఆ మేరకు తీర్మానించింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సమావేశం ఒక సవాల్ లాంటి ప్రశ్న కూడా వేసింది. అదేమిటంటే, ఈ నెల 17వ తారీఖు లోపు ఈ కేసులో గనక మీరు ఉపసంహరించుకోకపోతే ఆ తర్వాత మేము తమంతట తాముగా గన్నవరం వచ్చి ఆ స్టేషన్ని ముట్టడిస్తామని ఈ వక్తలందరూ పిలిపించారు. ఆ వక్తలు ఏం చెప్పారో మనం అందరం చూసాము. అలా ఈ సదస్సు ఇచ్చిన పిలుపు ప్రజాస్వామికానికి ఒక గొంతుగ్గా నిలుస్తుందని చెప్పి వక్తలు అభిప్రాయపడ్డారు. ధన్యవాదాలు.